మీరు ఈ సంక్రాంతికి ఏ పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ చేయండి. ఈ సంక్రాంతికి సెకండ్ ఐటమ్ వచ్చేసి బూందీ. ప్రాసెస్ వచ్చేసి బియ్యం పిండి అండ్ శనగపిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకా అన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బ్యాటర్ని తీసుకువెళ్ళి బూందీ వేసే గంటలో వేయాలి. బూందీ గరిటెని ట్యాప్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి బూందీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. బూందీని ఒకసారి వేసి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనకి బూందీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. బూందీ మొత్తం అయిపోయాక చేతికి వచ్చిన పల్లీలన్నీ వేసేయాలి. పల్లీలన్నీ మంచిగా వేగాక ముందుగా ఫ్రై చేసిన బూందీలో వేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 10 పైనే తీసుకోవాలి. ఇవి మంచిగా క్రష్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. మీరు వెల్లుల్లిపాయని ఏమంటారో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే వెల్లుల్లిపాయ అని అంటారు. ఇంకొందరేమో తెల్లగడ్డ అని కూడా అంటారు. ఇంకా వేయించిన వెల్లుల్లిపాయలు కూడా దాంట్లోకి వేసేసుకున్నాము. ఇది వచ్చేసరికి జీలకర్ర పౌడర్ అన్నమాట. జీలకర్రని వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కరివేపాకు దొరకడమే బంగారం అయిపోయింది. ఇది కనుక లేకపోతే అసలు బూందీయే బాగోదు. కూడా ఆయిల్లో ఫ్రై చేశాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలో వేసేయాలి. ఇప్పుడు అంతా మిక్సింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, ఇందాక మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా వేయాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కలపాలి. ఎందుకంటే ఉప్పు కారాలు కలవవు. ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నేనైతే కలిపే ప్రాసెస్లో కొంచెం టేస్ట్ చేశాను. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి. కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.